నాలుగుతో మనం దేన్ని, తండ్రి అయిన దేవుణ్ణి ఏం చేస్తా ఉన్నాము? స్తుతిస్తూ ఉన్నాము, బోధిస్తూ ఉన్నాము, ప్రకటిస్తూ ఉన్నాము. ఇదే నాలుగుతో మనం ఏం చేస్తాం? మళ్ళీ చెప్పిస్తూ ఉంటాం. చూడండి, మనకి ఏదైనా మంచి చేస్తే, మనకు సహాయం చేస్తే, మనకు తోడుగా ఉన్నప్పుడు, మనకు నీడగా ఉన్నప్పుడు, మనకు అన్ని విధాల మనకు సహాయకులుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఆశీర్వదిస్తాము, మంచి వచనాలు పలుకుతాము. అదే విధముగా వాళ్ళు మంచి వాళ్ళు అంటాం. అదే వాళ్ళు ఏదైనా చిన్న కీడు చేశారనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే శపించేస్తూ ఉంటాం. వాళ్ళని ఏం చేస్తూ ఉంటామంటే శపిస్తూ ఉంటాము. వాళ్ళని అనేక రకాలు. ఎందుకనంటే ఈ నాలుక అంత ప్రమాదకరమైనది. ఈ నాలుక మనిషిని పాపంలోకి నడిపిస్తుంది. ఇంత చిన్న నాలుకే శరీరం అంతటినీ పాడు చేస్తుంది. ఈ నాలుక కాల చక్రమునికి చిచ్చు పెడుతుంది. ఈ నాలుక ఏం చేస్తుంది అంటే నిన్ను నరకంలోనికి కూడా నడిపిస్తుంది. అయితే ఈ నాలుగుతోనే మళ్ళీ మనం ఏం చేస్తూ ఉన్నాము? దేవుని స్తుతిస్తూ ఉన్నాము, దేవుని మహింపరుస్తూ ఉన్నాము, దేవుని వాక్యమును చదువుతూ ఉన్నాము, దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉన్నాము. మళ్ళీ ఇదే నాలుగుతో మనం ఏం చేస్తున్నాము? చెప్పిస్తున్నాం. అయితే నువ్వు ఇంతకు ముందు లోకంలో ఉన్నట్టు కాకుండా దేవుని రక్తంలో నువ్వు కడగబడిన తర్వాత నువ్వు ఎలాగుండాలంటే ఈ నాలిక జ్ఞానోపదేశములనే నువ్వు పలకాలి, సత్యమును నువ్వు ప్రకటించాలి, దేవుని స్తుతించాలి, దేవుని వాక్యమును చదవాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, మహింపరచాలి. అదే విధముగా ఇతరులను కూడా నువ్వేం చేయాలంటే ఆశీర్వాదంగానే వాళ్ళని ఆశీర్వదించాలి, ఆశీర్వాద వచనములనే పలకాలి, వాళ్ళని మంచి మార్గంలో నువ్వు నడిపించగలగాలి. నీకేదో మేలు చేస్తే నువ్వు ఆశీర్వాద వచనం పలకటం కాదు, కానీ నీవు వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు మంచి మాటలే నీ నోట్లో నుంచి పలకగలగాలి. ఎందుకనంటే నీ నాలికలో ఏమున్నదంటే జీవము మరణము రెండు ఉన్నాయి. నువ్వు జీవ మార్గం ఎంచుకుంటావో, మరణము ఎంచుకుంటావో అది నీకే. ఎందుకనంటే నీ నోట్లో నుంచి నువ్వు దైవికమైన మాటలు నువ్వు మాట్లాడితే అది జీవమునకు తీసుకెళ్తాది. అదే నువ్వు అసత్యమును ఒకవేళ లోక సంబంధమైన మాటలు నువ్వు చేస్తే నువ్వేం చేయగలుగుతావనంటే ఈ లోకములో నరకంలోనికి తీసుకెళ్తాయి నీ మాటలు. అందుకని అంటూ ఉన్నాడు జీవ మరణములు నాలిక వశము అని అంటూ ఉన్నాడు. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, కొలసి 4:6 ఒకసారి చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 4:6. ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వలను అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచి కలది